పోయిన చోటే వెతుక్కుంటోంది ఏపీ కాంగ్రెస్. ఎక్కడైతే దెబ్బతిందో అక్కడే నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీని రంగంలోనికి దించుతున్న కాంగ్రెస్ కేడర్లో ఫుల్ జోష్ నింపాలన్న వ్యూహంతో ఉంది. ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టింది ఏఐసీసీ. రాష్ట్ర విభజనతో గల్లంతైన పార్టీని బతికించుకునే పని ప్రారంభించింది. దీనికోసం రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఇప్పటికే అనంతపురంలో 2 సార్లు పర్యటించిన రాహుల్ వచ్చే నెలలో మరోసారి ఆంధ్ర టూర్కు వస్తున్నారు. ఈసారి రాహుల్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు. రాష్ట్రం విడిపోయాక పార్టీ కార్యక్రమాల కోసం ఒకేసారి ఏపీ గడ్డపై అడుగుపెట్టిన పార్టీ ఉపాధ్యక్షుడు ఏడాది తిరగకుండానే మరోసారి జన సమస్యపై పోరుబాటుకు దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం అమలుపై గిరిజనులపై మాట్లాడడానికి ఆగస్టు 6న విశాఖ ఏజెన్సీకి వస్తున్నారు రాహుల్. అదే రోజు బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శిస్తారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం చెల్లాచెదురైంది. సీనియర్లలో చాలా మంది ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. మిగిలిన కొద్ది మందే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరాపై ఏఐసీసీ కూడా పూర్తి సంతృప్తితో ఉంది. తెలంగాణతో పోలిస్తే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలే బాగున్నాయన్న భావనలో ఉన్న రాహుల్ రాష్ట్ర నేతలు అడిగిందే తడవుగా పర్యటనకు ఓకే చెప్పేశారు. గతంలో రాహుల్ అనంతపురం పర్యటన తర్వాత పార్టీ కేడర్లో బాగానే ఉత్సాహం కనిపించింది. సైలెంట్ అయిన వాళ్లంతా కాస్త యాక్టివ్ గా మారారు. అందుకే రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్రను టార్గెట్ గా పెట్టుకుంది ఆ పార్టీ. రాహుల్ తన పర్యటనలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. స్పెషల్ స్టేటస్ పై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడానికి ఇదే మంచి టైం అనుకుంటున్న కాంగ్రెస్ కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేస్తోంది.